ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. రాత్రికాల సమయం నుంచి వేకువజామున సమయం వరకు మనల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ వేకువజామున ఆయన తలంపులేంటో మనం తెలుసుకునేవారిలాగా ఉందాము. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగినవాడ, ఈ వేకువజామున 3 గంటలకి మమ్మల్ని లేపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. మమ్మల్ని ఏదో తట్టి లేపినట్టు సడన్గా లేచాం తండ్రి, అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. మీరు మాతో ఏదో చెప్పాలనుకుంటే కదా నైనా ఈ సమయంలో మమ్మల్ని లేపుతారు. మా పాపంను క్షమించండి ప్రభా, మా తప్పును క్షమించండి ప్రభా, మా హృదయంలో మనోవేదన తీసివేయండి ప్రభా, మానసిక ప్రశాంతత ఇవ్వండి ప్రభా, సమాధానం కలిగి ఉండే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ పాటి వారంనైనా బలహీనులమునైనా బుద్ధిహీనులమునైనా మాకు తలంపులు పెట్టండి ప్రభా, తలంపులు మాలో నెరవేర్చండి ప్రభా. మీ చిత్తానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. ఆత్మకు ఆహారంగా వాక్యాన్ని తీసుకోండి ప్రభా, తీసుకునే విధంగా సహాయం దయచేయనైనా తండ్రి. పరిశుద్ధ స్తోత్రం నైనా. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి, నమ్మదగిన వాడివి నీవేనైనా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి విస్తారమైన ఆహారంగా చేసి అక్కడ మీరు కనబరిచిన అభివృద్ధిని మేము చూసాము తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. ఏలియా ప్రవక్త వల్ల మేము రోషం కలిగి మీ యందు జీవించే హృదయాలు మాకు ఇవ్వనైనా. సమస్తం ఎరిగిన దేవా, సమస్తము సాధ్యమైన మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలైనా. మరియ గర్భం జన్మించి 30 సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి 3.5 సంవత్సరాలు అనేక మహోద్భుత కార్యములు చేశారు తండ్రి. చూపు లేని వరకు చూపు ఇచ్చారు తండ్రి, మాట లేని వరకు మాటలు ఇచ్చారు తండ్రి, వినికడి శక్తి లేని వరకు వినికడి శక్తిని ఇచ్చారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని స్వస్థపరిచారు తండ్రి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీ ముట్టుకొని స్వస్థపరచబడింది నైనా. అందుకు మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు నైనా. బలహీనత సమయంలో బలం ఇచ్చేవాడివే నీవేనైనా. నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోవడం సెలవిచ్చినట్లుగా మీరు కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. మీ తలంతులు మా యందు నెరవేర్చండి ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వారిగా ఉండాలి తని. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకున్న అవసరతలు తీర్చండి ప్రభా. వారికి ఉన్న ఏ మొండి సమస్యలు, అప్పులు, రుణభారాలతో బాధపడుతున్నారో ఆ రుణభారాలు తీర్చండి ప్రభా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి మీ యొక్క నామంలో పూర్తి స్వస్థత ఆరోగ్యం బిడ్డలకి ఇవ్వండి ప్రభా. ఎవరైతే వివాహ సమస్యల గురించి బాధపడుతున్నారో వారికి సకాలంలో జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసి సకాలంలో వివాహం జరిపించండి ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదని సెలవిచ్చినట్లుగా వారికి ఒక సరైన చక్కని జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసి మీ నామంలో వివాహం జరిపించండి ప్రభా. ఇలా చదువుకునే వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా. జ్ఞానంని ఇవ్వండి ప్రభా, జ్ఞాపక శక్తిని ఇవ్వండి ప్రభా. యవ్వనులు కాడు మోయట నరునికి ఎంతో మేలని సెలవిచ్చినట్లుగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఈ వయసులో యవ్వన వయసులో సమయాన్ని వృధా చేసుకోకూడదండి. మీ సన్నిధిలో ప్రార్థించుకోవాలి తండ్రి. మీ ఆత్మ బిడ్డల మీద ప్రసరింపజేయండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. అలాగే కుటుంబ సమస్యల్లో కూడా మీరే ఉండండి ప్రభా. కుటుంబాలు ఎంతోమంది సమాధానం లేకుండా విడిపోతున్నారు తండ్రి, విచ్ఛిన్నమైపోతున్నారు తండ్రి. భర్త ఒక చోట, భార్య ఒక చోట, బిడ్డలో చోట ఉంటున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భర్తకు లోబడి హృదయము భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి వారిద్దరు కూడా కూర్చుని ప్రార్థించుకునే విధంగా వారిని బట్టి ఇద్దరు బిడ్డలు కూడా మానసిక ప్రశాంతత కలిగి ఆ జీవితంలో అభివృద్ధిని కనపరిచినైనా సహాయం దయచేయండి ప్రభా. ఎక్కడైతే నామంను కూడి 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిందేవా. వారి మధ్యన ఉండండి ప్రభా. ఇంకా బలహీనత సమయంలో బలముని ఇవ్వండి ప్రభా. స్తోత్రం నైనా. ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. క్రిస్టియన్స్కి రెంట్స్ ఇవ్వట్లేదని బాధపడుతున్నారు తండ్రి. వారికి సకాలంలో గృహం ఏర్పాటు చేసి, రెంట్ అయితే నూతన గృహం అయితే నూతన గృహం ఏర్పాటు చేయండి ప్రభా. స్తోత్రం నైనా. అలాగే మేమందరం కూడా మా ఇష్టానుసారం మేము జీవించకూడదు తండ్రి. మీ హృదయ తలంపులు ఎరిగి మేము జీవించాలి తండ్రి. హృదయాంతరం ప్రార్థించుకోవాలి తండ్రి. ఆచార భక్తి మేము నిర్వర్తించుకోరు తండ్రి. ప్రేమ సమాధానం కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. స్తోత్రం నేను యేసయ్య తండ్రి. అలాగే
ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరికి నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. ఏ ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా తండ్రి. మీరు అక్కడ సమయంలో మీ అందరూ ఎత్తబడి గుంపులో ఉండాలని హృదయవాంఛతో ఉన్నవారు తండ్రి. సమయం పడుతుంది తండ్రి. ఆ సమయం కోసం మేము వేచి చూడాలి తండ్రి. అంతేగాని మేము తప్పిపోయిన గొర్రె పిల్ల వల్ల మేము జీవించకూడదు తండ్రి. విశాల మార్గంలో అనేక తప్పులు దొరుకుతాయి తండ్రి. కానీ మేము ఇరుకు మార్గంలో పయనించేవారుగా ఉండాలి తండ్రి. ఇరుకు మార్గం అయినప్పటికీ కూడా ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది తండ్రి. బిడ్డల గురించి భర్త గురించి ప్రార్థించుకునే హృదయం ప్రతి ఒక్క స్త్రీకి ఇవ్వండి ప్రభా. భర్తకు లోబడే హృదయం, భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇవ్వండి ప్రభా. స్తోత్రంనైనా యేసయ్య తండ్రి. మాలో ఉన్న అలసత్వాన్ని తీసివేయండి ప్రభా. ఈ ఉపవాస దినముల్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా. అలాగే మా ముఖంలో కనిపించకూడదు, మేము ఉపవాసం ఉన్నట్లు మేము ఆహార్యంలో ప్రదర్శించకూడదు అట్టి హృదయాలు మన నుండి తీసివేయండి ప్రభా. సంతృప్తి పడి జీవితాలను ఇవ్వండి ప్రభా. వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేసుకుని హృదయాలు మన నుండి తీసివేయండి ప్రభా. పోల్చుకోకూడదండి. అట్లా పోల్చుకుంటే మా జీవితాలకు అర్థమే లేదు తండ్రి. అట్టి హృదయాలను ఇవ్వండి ప్రభా. విరిగి నలిగినతో హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇచ్చే విధంగా మేము ఉండాలి తండ్రి. మా హృదయం తలంపులు ఎరిగిన వాడు, యథార్థత కలిగి ఉండే హృదయాలను ఎరిగిన వాడివి నీవేనైనా వారి ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారు తండ్రి. అలాగే మాలో ఉన్న మీకు ఆయాసకరంగా ఉన్న పగ ద్వేషము, రాగద్వేషము లాంటి హృదయంలో తావు లేకుండా అందరి పట్ల ప్రేమ, దయ, జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి ఉన్నారు తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. అలాగే రాత్రికాల సమయంలో ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమే ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారి రాకపోకలు ఎందు సహాయం దయచేయండి ప్రభా. సకాలంలో గృహం చేర్చుకోండి ప్రభా. అలాగే వారి కుటుంబాలతో సమాధాన పడే హృదయాలను ఇవ్వండి ప్రభా. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే వారిని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్తోత్రంనైనా పరిశుద్ధ స్తోత్రంనైనా. అలాగే మా చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలను కూడా ఇప్పటి నుంచి మీ నామంలో ఎదిగే విధంగా వాళ్ళకి చిన్న చిన్న వాక్యాలు విని తండ్రిగా చెప్పే విధంగా సహాయం దయచేయనైనా. ఆ బిడ్డల్లో కూడా మంచి ఆరోగ్యం, పోషణ కలగజేయండి ప్రభు. పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ఇంకెవరైతే సమస్యలతో బాధపడు వారందరి సమస్యలు మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.